ఒకసారి ఒక చిలుక తన గూడు కట్టుకునేందుకు ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చి, ఓ చెట్టు మామా, నేను నీపై కొద్ది రోజులు గూడు కట్టుకోవచ్చా అని అడిగింది. దానికి ఆ చెట్టు, క్షమించు చిలుకమ్మా, నేను నీకు సహాయం చేయలేను, నువ్వు ఇంకో చెట్టుని వెతుక్కో అని చెప్పింది. దాంతో చిలుక కొంచెం బాధపడింది. కొంత దూరం వెళ్ళాక చిలుక మరొక చెట్టు దగ్గరకు చేరుకుంది. ఆ చెట్టును కూడా చిలుక అదే ప్రశ్న అడిగింది. ఓ చెట్టు మామా, నీపై నేను గూడు కట్టుకోవచ్చా అని అడిగింది. ఆ చెట్టు సంతోషంగా, తప్పకుండా చిలుకమ్మా, నువ్వు నాపై గూడు కట్టుకో, నీ పిల్లలతో సంతోషంగా జీవించు అని చెప్పింది. చిలుక ఆ చెట్టు పైన తన గూడు కట్టుకుంది. కానీ ఒకరోజు ఒక పెద్ద తుఫాన్ రావడంతో మొదట చిలుక వెళ్ళిన చెట్టు గాలి దాటికి తట్టుకోలేక కింద పడింది. కానీ రెండో చెట్టు మాత్రం గట్టిగా నిలిచి ఆ చిలుక గూడును కూడా సురక్షితంగా ఉంచింది. చిలుక మొదటి చెట్టు దగ్గరికి వెళ్లి, చూసావా మామా, నన్ను నీపై గూడు కట్టని లేదు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చూడు అని వెటకారంతో చెప్పింది. అప్పుడు కూలిపోయిన చెట్టు, నాకు నా బలహీనత గురించి ముందే తెలుసు, నా వేర్లు బలంగా లేవు, పెద్ద గాలి ముందు నేను నిలవలేను, అందుకే నువ్వు నా పైన గూడు కట్టమని అడిగినప్పుడు నేను వద్దని చెప్పాను, నువ్వు నీ పిల్లలతో సంతోషంగా ఉండు అని బాధతో చెప్పింది. ఈ మాటలు విన్న చిలుక ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి తిరిగి తన చెట్టు దగ్గరికి వెళ్లిపోయింది. ఈ కథలోని నీతేంటో మీరే కామెంట్ చేయండి.